రాబోతున్నారు కూడా, ఏపీకి కూడా రావచ్చు ఆ క్రమంలో. సరే హైడ్రాపై హైకోర్టు ఫైర్, రంగంలోకి మిలిటరీ. పెద్ద మాట అండి. మొన్న హైకోర్టు అంది కదా, మేము మీ దగ్గర విచారించి జరిపే న్యాయమూర్తుల్లాగా బాధితుల్లాగా తయారయ్యామని హైకోర్టు ఒక మాట, చాలా పెద్ద మాట అది. హైకోర్టే మేము బాధితులం అన్న తర్వాత నిన్న ఇంకో మాట అన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో ఒక స్థలానికి సంబంధించి ఒక సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ, వాళ్ళు కేసు చేశారు. ఆ విషయంలో హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పటికి 2 సార్లు 3 సార్లు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ హైడ్రా వాటిని ఖాతరు చేయటం లేదు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతున్నారని ఆ పిటిషనర్ మళ్ళీ వచ్చారు. సో నిన్న హైకోర్టు చాలా ఆగ్రహించింది. కంటోన్మెంట్ ప్రాంతంలో మేము ఇన్ని జాగ్రత్తలు ఇన్నిసార్లు చెప్పినా, 3 సార్లు చెప్పినా లెక్క లేదా మీకు? ఇలా అయితే మేము మిలిటరీని దింపాల్సి వస్తుంది, సైన్యాన్ని. మేము మిలిటరీ అంటే ఇంకా అంతే కదా, కంటోన్మెంట్ ఏరియా కదా, మిలిటరీని దింపాల్సి వస్తుంది అంటే నిజంగా ఇప్పుడు న్యాయ వ్యవస్థ ప్రభుత్వం మాత్రమే కాకుండా సైన్యాన్ని కూడా దింపాల్సి వస్తుంది అనే కామెంట్ చాలా చాలా సీరియస్. దీని మీద మళ్ళీ తర్వాత న్యాయమూర్తి, మేము అన్నాము సీరియస్గా, నిజంగా అంత సీరియస్గా ఉంది, మీరు చక్కదిద్దుకోపోవడం వల్ల మేము ఇలా అనాల్సి వచ్చింది, మీరు సరైన చర్యలు తీసుకోవడని వాళ్ళు చెప్పారు. కానీ హైడ్రా మటుకు ఆ స్థాయిలో, అంటే కమిషనర్ రంగనాథ్ కానీ ఆయన యంత్రాంగం కానీ, మేము చట్ట ప్రకారం చేస్తున్నాము, చట్ట ప్రకారం చేస్తుంటే కొంతమందికి అది జీర్ణం కావడం లేదు, కాబట్టి మా మీద రకరకాల కట్టుకథలు దుష్ప్రచారాలతో మమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. కానీ ఏమన్నప్పటికీ అది ఏదైనా ఉంటే హైకోర్టు ఇన్నిసార్లు కామెంట్ చేస్తున్నప్పుడు దాని మీద పైకోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో విధంగా చేయొచ్చు. కానీ ఎందుకు మిలిటరీని దింపుతాము, మిలిటరీని మేము మీదకి పంపించాల్సి వస్తుంది అని హైకోర్టు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ కోర్ట్. హైకోర్టు సుప్రీంకోర్టు అన్నది మన మీద కింద పైన అని చెప్పడం లేదు. నిన్న కూడా సుప్రీంకోర్టు ముఖ్యమైన వ్యాఖ్యానం చేసింది. హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే బెయిల్ ఇవ్వమని అడగడానికి మా దగ్గరికి రావచ్చు, కానీ హైకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని రద్దు చేయమని అడగడానికి మా దగ్గరికి రావద్దని చెప్పింది. చట్టరీత్యా మీకు అవకాశం లేదు, బెయిల్ ఇవ్వడంలో హైకోర్టు క్యాన్ టేక్ ఫైనల్ డెసిషన్ అని. అంటే ఇక్కడ కూడా అంతే, హైకోర్టు మీద ఏదైనా ఉంటే వెళ్ళాలి. కానీ ఇక్కడ హైకోర్టు ఇన్నిసార్లు ఇంత కీలక వ్యాఖ్యలు చేసినా కానీ ఎందుకు హైడ్రా దాని మీద మరి పైకి వెళ్ళడం లేదు, చర్యలు ఆపడం లేదు, ఒక సమన్వయం కూడా రావట్లేదు. ఇది తెలంగాణలో ఇంకొక ముఖ్యమైనది ఉంది కదా, కేటీఆర్ ఒక పరువు నష్టం కేసు వేసారు. అది ఇంటర్మీడియట్ పేపర్లలో తప్పేసిన జరిగిందన్నప్పుడు ఆ సంస్థ, అది గ్లోబల్ ఏదో ఉంది సంథింగ్, ఆ సంస్థ కేటీఆర్కి సంబంధించిందని ఆరోపణ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన కోసమే ఇదంతా చేశారు, తనను తాను కాపాడుకోవడానికి విద్యార్థులను నష్టపరిచారు వీళ్ళు అని చెప్తే కేటీఆర్ దాని మీద చాలా తీవ్రంగా స్పందించారు. మాకు ఎలాంటి సంబంధాలు లేవు, దీన్ని మీరు వెనక్కి తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మేము పరువు నష్టం కేసు వేయటమే కాదు చట్టపరంగా మేము గ్లోబల్ టీ అనుకుంటా మేము ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అని కేటీఆర్ ఒక మాట అన్నాడు. కాబట్టి ఈ విధంగా గ్లోబరీనా ఈ గ్లోబరీనా సంస్థకు మాకేం సంబంధం లేదు అని చాలా తీవ్రంగా కేటీఆర్ ఖండిస్తుంటే, అది బినామీ సంస్థ మీదే అని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి పరువు నష్టం కేసు వేస్తారా, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది కూడా మనం చూడాలి. సో రాజకీయాలతో తెలంగాణలో మటుకు ఈ హోరాహోరీ ఒకటి జరుగుతుంది, అందులో చాలా భాగం భూముల చుట్టూ తిరుగుతుంది, అదొకటి ఆసక్తికరమైనది. సార్ ఇరాన్ యుద్ధం దాడులు కంటిన్యూ.